హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, అలాగే బగారా రైస్‌లోకి చాలా బావుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ కర్రీ చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. ఈ కర్రీ కోసం ముందుగా బీన్స్, క్యాలీఫ్లవరు, క్యారెట్, బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పన్నీర్ ముక్కలను కూడా తీసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఒక టమోటాని కూడా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, అలాగే వీటితో పాటు పచ్చి బఠానీ కూడా వేసి ఉడికించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని ముందుగా వేయకండి. అవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి ఉడికిన తర్వాత మనం దించే ముందు ఒక 2 నిమిషాల ముందు క్యాలీఫ్లవర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 4 నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలనేవి ఈ విధంగా మగ్గినట్లవుతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని వీటిని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి వీటన్నిటిని ఈ విధంగా ఒక స్ట్రైనర్లోకి నీళ్ళు వడపోసుకుని ఈ నీళ్ళని పక్కన పెట్టుకోండి. ఈ నీళ్ళు మనం పారపోయాల్సిన అవసరం లేకుండా కర్రీలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక యాలుక్కాయి, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కాస్త కలర్ మారి ఈ విధంగా ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమోటాలని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ మసాలా అంతా ఉడికి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఈ మసాలాలో మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు కూరగాయలు ఉడికించగా వచ్చిన వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలా కూరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ కర్రీ ఉడికేటప్పుడే ఇందులోకి జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలాగా కర్రీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చూసారు కదా మిక్స్డ్ వెజిటబుల్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.